ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా మరికాసేపట్లో కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు ప్రత్యేక విమానంలో కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు ఏపీ సీఎం. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఏపీఎస్పీ బెటాలియన్కు చేరుకుంటారు. ఇక అక్కడి నుంచి ఎస్టీబీసీ కళాశాల మైదానం వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. రోడ్ షో అనంతరం ఎస్టీబీసీ కాలేజీ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు చంద్రబాబు. కర్నూలు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు మా రిపోర్టర్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి, ఏపీ సీఎం చంద్రబాబు స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది రోజు? హర్ష, కర్నూలు జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 9:30కు కర్నూలు చేరుకోబోతున్నట్లు సమాచారం అంటుంది. దీనికి సంబంధించి మీ భవిష్యత్తు నా బాధ్యత అనే నినాదంతో ఎన్నికల సమర శంఖం మోగించబోతున్నట్లు సమాచారం అంటుంది. దీనికి సంబంధించి విజయవాడ నుండి కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుండి ఎస్టీబీసీ కాలేజ్ కి రోడ్ షో ద్వారా వచ్చి ఎస్టీబీసీ కాలేజీలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభకి దాదాపు 50,000 మంది ప్రజల్లో వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలను ఉత్తేజం చేస్తూ 14 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలి, అదేవిధంగా 2 ఎంపీ స్థానాలని కైవసం చేసుకునే విధంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది. నిన్నటి నుండి నామినేషన్ ప్రారంభమైన సందర్భంలో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలుకు చేరుకోవడంతో కార్యకర్తలు నాయకుల్లో పెద్ద ఎత్తున ఆనందోత్సవాలు నిర్వహించుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 14 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించడంతో అభ్యర్థులు పూర్తిగా ప్రచారంలో మునిగిపోయారు. ప్రధానంగా ఈ రోజు జిల్లాలో ఉన్నటువంటి ఆ శ్రేణుల్ని, కార్యకర్తల్ని ఏ విధంగా ఎన్నికల్లోకి పోవాలా, ప్రజల దగ్గరికి ఏ విధంగా వెళ్లాలనేది దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం అందుతుంది. మొత్తం నియోజకవర్గాలకు సంబంధించిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ కర్నూలుకి మరి కాసేపట్లో చేరుకోనున్నట్లు సమాచారం అందుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే సూచనల్ని తీసుకొని కర్నూలు జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసే విధంగా తమ ప్రయత్నం కొనసాగిస్తామని నాయకులు, కార్యకర్తలు తెలియజేస్తున్నారు. జిల్లాలో ఉన్నటువంటి గతంలో వైసీపీ 11 స్థానాలను కైవసం చేసుకోవడంతో ప్రత్యేకంగా కర్నూలు జిల్లాని తెలుగుదేశం పార్టీ కేంద్రీకరించి కర్నూలు జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించాలనే లక్ష్యంతోనే ఈ సభ ఏర్పాటు చేసినట్లు సమాచారం అందుతుంది. మీ భవిష్యత్తు నా బాధ్యత అనే నినాదంతో ప్రత్యేకంగా మీకు ఏదైతే హామీలు ఇచ్చానో హామీలను అమలు చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులను చైతన్యం చేసేందుకే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం అవుతుంది. హర్ష. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.